రాయచోటిలో జలవనరుల అభివృద్ధికి కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి కంచాలమ్మ గండి చెరువు, మాండవ్య నదిని పరిశీలించారు. జలధార పథకం కింద చెరువుల ఆధునీకరణ, నదిలో ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. సుమారు 10 కోట్ల నిధులు అవసరమని, తొలి దశలో 2 కోట్లతో చెరువుల శుభ్రపరిచే పనులు, చెక్ డ్యాంల నిర్మాణం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మాండవ్య నది నీరు వృధా కాకుండా చెక్ డ్యాంల ద్వారా భూమిలోకి చొచ్చుకుపోయేలా చేసి భూగర్భ జలాలను పెంచే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీంతో పరిసర ప్రాంతాల్లో బోరుబావుల నీటి మట్టం పెరిగే అవకాశం ఉందన్నారు. రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి చెరువును నింపి ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. సస్యశ్యామలంగా ఉండాలి. ముఖ్యంగా రాయచోటి పట్టణానికి త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా కంచాలమ్మ గండి ఏదైతే రాయచోటి పట్టణానికి తలభాగంలో ఉందో దాన్ని ఆధునీకరించి, అలాగే రాయచోటి పట్టణం ఆనుకొని పోయే ఏదైతే మాండవ్య నది ఉందో దాన్ని టోటల్గా ప్రక్షాళన చేసే విధంగా జలధార స్కీమ్లోకి తీసుకొని వచ్చేదానికి స్థానిక కలెక్టర్ గారు మేము ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. ముఖ్యంగా రాయచోటి టౌన్లో సుమారుగా 1,40,000 జనాభా ఉన్నారు. ఇప్పటికే రాయచోటి పట్టణానికి వెలుగుళ్ళు నీళ్ళు ఇస్తూ ఉన్నాం. సెకండ్ ఫేజ్ కూడా త్వరలోనే వెలుగుళ్ళు నుంచి నీళ్లు తీసుకొచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అది కాకుండా ఎప్పటి నుంచో రాయచోటిలో ఉండే బోర్లన్నీ ఫీజిబిలిటీ ఉండాలి, భూగర్భ జలాలు స్టాండర్డ్గా మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా మాండవ్య నదికి చెక్ డ్యాములు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండే మొక్కలను తొలగించి, ఎన్క్రోచ్మెంట్లను తొలగించి కొత్త రూపురేఖలు తీసుకొచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు దీని మీద లైన్ ఎస్టిమేట్ వేయించడం జరిగింది. సుమారుగా 9.5 కిలోమీటరు ఏదైతే ఈ మాండవ్య నది రాయచోటి పట్టణానికి ఆనుకొని ఉందో దాన్ని టోటల్గా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద 1 సంవత్సరంలో రెడీ చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సుమారు ప్రభుత్వ వ్యయం 10 కోట్లు అవుతుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు జలధార పథకాన్ని చాలా ప్రిస్టేజియస్గా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. ఆ జలధార స్కీమ్లో కూడా అన్నమయ్య జిల్లాకు మొట్టమొదటి స్థానం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టరే ఈ జలధార స్కీమ్కు నోడల్ ఆఫీసర్ రావడం కూడా మనకు మంచి శుభపరిణామం. కాబట్టి కలెక్టర్ నేతృత్వంలో ఈరోజు ఇక్కడ పర్యటించడం జరిగింది. తప్పకుండా ఏదైతే రాయచోటికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన మాండవ్య నదిని అపరిశుభ్రంగా ఉండేదాని నుంచి తొలగించి శుభ్రపరిచి ఈ చుట్టుపక్కల ఉండే సుమారుగా 3,000 బోర్లు ఉంటాయి. చుట్టుపక్కల 3,000 బోర్లను కూడా తగిన నీళ్లు నింపే విధంగా చర్యలు అయితే తీసుకుంటాం. ముఖ్యంగా రాయచోటికి సంబంధించి తాగునీటి విషయంలో వచ్చే సంవత్సరంలోనే ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అలాగే ఈరోజు ఈ జలధార స్కీమ్ కూడా మన రాయచోటి నియోజకవర్గంలో ఉండే అన్ని చెరువులు ఇంటర్లింకింగ్ ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి నుంచి చెరువుల యొక్క అనుసంధానం జరిగిందో అదే ఫినామినాన్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాం. కాబట్టి అన్ని చెరువులు లింక్ చేసిన తర్వాత వర్షాకాలంలో నీళ్లు దిగువ ప్రాంతానికి పోకుండా ఏ ప్రాంతంలో ఉండే నీళ్ళను ఆ ప్రాంతంలో చెక్ డ్యాములు కట్టి, అలాగే అక్కడ తగిన చర్యలు తీసుకున్నప్పుడు నీళ్లు కూడా ఆ ప్రాంతంలో సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ స్కీమ్ను తప్పకుండా సక్సెస్ చేద్దాం. ఈ అన్నమయ్య జిల్లానే మొట్టమొదటిగా మన రాయచోటి నియోజకవర్గం నుంచి కూడా మొదలుపెట్టాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మంచి సత్ఫలితాలు ఇస్తుందని ఆశిస్తున్నాం.